అందరికీ నమస్కారం. ఈరోజు మరి పరోక్ష సంఘం నాయకులు చిన్న గారును ఇతర విలేకరులు గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. కొన్ని లోపాలు ఉన్నాయి, వాటి గురించి అడిగారు. ఇప్పుడు మనకి ఈ 2 హాస్పిటల్స్ అవ్వటం వల్ల సిబ్బంది అనే పెంపుదలలో ఏమాత్రం పెరుగుదల లేదు. 40 మంది స్టాఫ్ నర్సులకి 16 మందే ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ కూడా రాసి 6 నెలలు అవుతుంది. రిక్రూట్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఇంకా ఏమీ జరగలేదు. ఏప్రిల్ నెలలో అన్నారు. మరి ఆ సిబ్బంది కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే శానిటేషన్ సెక్యూరిటీ కూడా ఇదివరకు 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో 200 పడకల ఆసుపత్రి అప్పుడు కూడా అంతమందే ఉన్నారు. అదేమంటే వాళ్ళది కాంట్రాక్ట్ అయిపోయింది, కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత సిబ్బందిని పెంచుతామన్నారు. అది కూడా ఏం జరగలేదు. ఇంకా తక్కువ సిబ్బందితోనే 2 హాస్పిటల్స్లో 3 షిఫ్టుల్లో నడుపుకొస్తున్నాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కొన్నిసార్లు వాటర్ లేకపోవటం, టాయిలెట్స్లో ఇబ్బంది కలగటం కూడా వాస్తవమే. అవి ఇప్పుడు సురేష్ కుమార్ గారు ఒక 15 రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నారు డాక్టర్ రంగారావు గారి దగ్గర నుంచి. కానీ ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా పూర్తి ఛార్జ్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఈ రిపేర్లకి అన్నిటికీ చేపిస్తారు. పోయిన వారం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో హెచ్డిఎస్ కమిటీ కూడా ఫామ్ అయింది, మీటింగ్ కూడా జరిగింది. అందులో ఈ సమస్యలన్నీ చెప్పడం జరిగింది. సార్ అన్నారు, ఒకసారి చెక్ పవర్ మారిన తర్వాత మనం రిపేర్స్ అన్ని చేపిద్దామన్నారు. అన్నీ రెడీగా ఉన్నాయి, కూడా అన్నీ రెడీ చేశారు. ఒకసారి చెక్ పవర్ వచ్చిన తర్వాత సురేష్ కుమార్ గారు అన్నీ చేపిస్తారండి, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే మెయిన్ ఈ స్టాఫ్ ప్రాబ్లమే చాలా ఇబ్బందిగా ఉందండి. అవును. అవును, అంటే అలా కాదులేండి. ఫ్యాన్స్ రిపేర్ ఇచ్చాము. పాత హాస్పిటల్లో కొత్తగా 10 ఫ్యాన్లు పెట్టడం జరిగింది. కొత్త హాస్పిటల్ కూడా పెడతాము. ఆల్రెడీ ఒక 8 ఫ్యాన్లు రిపేర్కి ఇచ్చున్నాము. అవి కూడా అయిపోగానే తీసుకొచ్చి పెడతాము. అదే ఈ సమ్మర్ దృష్ట్యా ఈ ఫ్యాన్ రిపేర్స్ ఏమి లేకుండా చూడటానికి సూపరింటెండెంట్ గారు చూస్తా ఉన్నారు. అలాగే సిటీ స్కాన్ గురించి మనకి పవర్ గ్రిడ్ వాళ్ళు అది డొనేషన్ ఇస్తా అన్నారు. రంగారావు సారు సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. మార్చి కల్లా వస్తుందని చెప్పారు వాళ్ళు, మరి ఇంకా రాలేదు. ఈ ఏప్రిల్ మేలో కన్నా రావాలి. సిటీ స్కాన్ వస్తే మనకి అసలు రిఫరల్ కేసెస్ అని మ్యాక్సిమం తగ్గిపోతాయండి. మనకి ఆర్టీఏ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి, హెడ్ ఇంజరీ కేసెస్. వాటికి సిటీ స్కాన్ కంపల్సరీ కాబట్టి మనం రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మేడం కూడా అదే అడుగుతున్నారు, మీరు హెడ్ ఇంజరీ కేసెస్ అన్ని రిఫర్ చేస్తున్నారు, వీళ్ళని త్వరగా దాన్ని ప్రాసెస్ చేసి సిటీ స్కాన్ వచ్చినట్టుగా చూడండి అన్నారు. అవి ఒకసారి వస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే ఐసీయూ గురించి మనకి స్టాఫ్ కావాలండి. దానికి వెంటిలేటర్స్ ఉన్నాయి, మన దగ్గర వెంటిలేటర్స్ ఉన్నాయి, కానీ టెక్నీషియన్స్ లేరు. ఎనస్థిస్ట్ కూడా ఉన్నారు, 3 ఎనస్థిషియా వాళ్ళు ఉన్నారు. మనకి ఓటీ టెక్నీషియన్స్ లేరు వెంటిలేటర్స్ని ఆపరేట్ చేయడానికి. అవి కూడా మనకి స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి 10 బెడ్ ఐసీయూ రెడీగా ఉంది. 2 months బ్యాక్ మన గొట్టిపేట రవికుమార్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఓపెన్ చేశారు ఐసీయూ. ఒకసారి స్టాఫ్ వస్తే మనం ఐసీయూలో కూడా మనం ప్రారంభించవచ్చు. అప్పుడు పాయిజనింగ్ కేసెస్ కూడా మనం ఇక్కడే పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రిఫర్ చేయాల్సిన పని ఏమి ఉండదు.